శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాం. ఈరోజు శుభదినం, సూర్య ఉదయమే, శనివారం. ఈ శనివారం అంటేనే చాలా బలమైనది, శక్తివంతమైనదని గుర్తుంచుకోండి. రెండవది ఏమిటంటే నక్షత్రము స్వాతి నక్షత్రం. 27 నక్షత్రాల్లో తులారాశికి సంబంధం కలిగిన నక్షత్రం. ఈ నక్షత్రంలో పుట్టిన 4 పాదాలు కలిగిన వారు తులారాశి వారే అవుతారు. అందువల్ల వాళ్ళకి జన్మ తారగా ఉంటుంది. కొన్ని కార్యక్రమాలు చేసేటప్పుడు వస్తువు కొనాలి, లేదా వాహనాలు కొనాలి, బ్యాంక్ లోన్ కొనాలి అంటే మీరు పరిహారం చేసుకోవాలి. జన్మతార ఎప్పటికీ ఎవరికి ఉపయోగపడదు. చిత్తా నక్షత్రం వారికి శుభకరం, అలాగే విశాఖ నక్షత్రం వాళ్ళకి 50% ఉంటుంది. అందువల్ల స్వాతి నక్షత్రం వాళ్ళు మాత్రం వాహనాలు కొనాలని అనుకున్న వారు సంపదపరమైన విషయాల్లో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే జన్మతార తలకిందులవుతుంది కొన్ని సందర్భాల్లో. అందువల్ల దానికి చాలా జాగ్రత్తగా కూడా ఉండాలని శాస్త్రాల్లో చెప్పబడింది. ఈరోజు చంద్రుడు తన సొంత రాహు నక్షత్రంలో ఉండడం వల్ల అత్యంత వేగవంతమైన చురుకుదనం, ప్రత్యేకత, ఆలోచనలు, కర్తవ్యం అన్నీ కూడా చాలా బలంగా తీసుకొని వెళ్తారు ఈరోజు. అందువల్ల మీరు ప్రేమించిన వారు చాలామంది ఉంటారు, ప్రేమలో ఉన్నవారు. మనసు ప్రేమకు సంబంధించిన విషయాల్లో తేజస్వంతం ఉంటుంది. ఒక స్నేహితుడు మాట్లాడినప్పుడు దాని యొక్క బలం రెట్టింపు సంఖ్యలో ఉంటుంది. స్నేహితురాలు మాట్లాడినప్పుడు కూడా చాలా రెట్టింపు సంఖ్యలో ఉంటుంది. కూతురు మాట్లాడినప్పుడు కూడా చాలా బలంగా ఉంటాయి. ఇలాంటి ప్రేమ బంధం కలిగిన రోజుగా ఈరోజు గుర్తుంచుకోండి. అందువల్ల ఆత్మీయులతో మాట్లాడాలి, ఎక్కువ సమయం గడపాలి, ఆనందోక్షంతో గెట్ టుగెదర్ ప్రోగ్రాంలు చేసుకోవచ్చు. అందువల్ల ఒక సంతోషకరమైన వినోద కార్యక్రమాలని ఈరోజు అన్ని శ్రమతో కూడిన కొన్ని విషయాలు మర్చిపోవాలి. 24/7 అని ప్రతిరోజు కష్టాలు. ఒక్కరోజు కుటుంబ సభ్యులతో గడపడం, వాళ్లకు స్నేహితులతో గడపడం, అలాగే మనకు ఇష్టపడిన వాళ్ళతో కూడా మనం ఈరోజు గడపడానికి ప్రయత్నిస్తాం. అందువల్ల ఆనందకరమైన సన్నివేశాలు, సంతోషకరంగా ఉంటుంది. ఎప్పుడు కానీ గుండెకు సంబంధించిన విషయాల్లో, మన ప్రేమకు సంబంధించిన విషయాల్లో బలం ఎక్కువ. అందువల్ల గుండెకు మెదడుకి సంబంధాలే ఉండవు. మెదడు మెమరీ కార్డ్ లాగా ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది, కానీ గుండె ధైర్యం అనేది మనుషులు చాలా బలంగా ఉంటుంది. మేము వివాహ పొంతనాలు చూసేటప్పుడు కూడా చాలామందికి నేను ఒకటే అంటే, ధైర్యం ఉంటే సరిపోదు. అంటే స్త్రీలకి ఒకవేళ వాళ్ళ వరుడి యొక్క జాతకంలో కూడా బల నిరూపణలు చూస్తాం. అలాగే వరుడి జాతకంలో స్త్రీకి బలం చూడాలి. దాన్ని వివాహ పొంతనాలు, గ్రహాలు ప్రేమ కలిగితే జీవితాంతం కలిగి ఉండాలి. అదే ప్రేమ అనే ఒక ప్రేమించడానికి చాలామంది ప్రేమిస్తూ ఉంటారు, ఒకరు పెళ్లి చేసుకుంటారు, తర్వాత గ్రహాలు ప్రేమించవు కదా, అందువల్ల వ్యతిరేకంగా జీవితంలో ఓడిపోతున్నారు చాలామంది ఉన్నారు. చాలా ఓడిపోయారు, ఒంటరితనంగా మిగిలిపోతున్నారు చాలామంది. అప్పుడు జరిగినప్పుడు ఒక భూకంపం వచ్చినట్లు ఉంటుంది మన జీవితం. చాలామంది వివాహ పొంతనాలు ఫోన్లో యాప్లో చూసేసి వివాహాలు ముహూర్తాలు పెట్టుకోవడం, పెళ్ళిళ్ళు చేసేసుకోవడం, జాతకమే లేని వ్యక్తికి, వరుడికి జాతకం లేకపోయినా వధువుకు జాతకం ఉంటే చేసేయడం, ఇలాంటి తప్పు చాలా బలంగా చేస్తుంటారు చాలామంది. మేము కూడా 30 సంవత్సరాలు మేము చూస్తూ ఉంటే ఇప్పుడు పూర్తిగా ప్రజాదరణ ఆ పొంతనాలపైన లేదు. ఎందుకంటే అన్నీ వాళ్ళ అమ్మాయిలే చెప్తున్నారంట వాళ్ళ తండ్రి గారికి, అరే నువ్వు ఎందుకు అక్కడికి వెళ్ళి జ్యోతిష్యుల దగ్గర సంప్రదించి అదన్నీ చేస్తావు, యాప్లోనే వచ్చేసింది కదా, 36కి 27 బాగుంది చేసేసుకుంటామంటారు. అంతే కదా. జీవితంలో ఒక రాశి చక్రంలో ఒక మనిషికి 2 పెళ్ళిళ్ళు ఉన్నాయా, సంతాన యోగం ఉందా లేదా అన్నీ కూడా చూడబడతారు. ఇదన్నీ మీకు జస్ట్ వివరణ మాత్రమే ఇస్తున్నాను. జాగ్రత్త కదా. ప్రతి ఒక్కరికి ఒక బిడ్డ ఉంటుంది. ప్రతి మనిషిలో ఆ తల్లి
ఆ బాధ, ఓడిపోయిన జీవితాలను వింటున్నప్పుడు చాలా బాధాకరంగా ఉంది. జ్యోతిష్యం సరిగ్గా చూడకుండా నాగదోషము, అంగారక దోషము, సర్పదోషము, కాలసర్పదోషము దీన్నన్నీ గ్రహించాలి. గ్రహించినప్పుడే గత జన్మ కర్మ ప్రతి మనిషిని ఇబ్బందులు కలిగిస్తాయి. దానికి ఎవరి అడ్డు ఇబ్బందులు చెప్పలేం. కానీ మనం జాగ్రత్తగా ఉంటాం. మరీ ఇబ్బందులు కలగకుండా కొద్దిగా ప్రశాంత వాతావరణంగా నడిపించేలాగా వెళ్తాం. అందువల్ల తులారాశి వారిలో కూడా చాలామంది వివాహ జీవితం ఒడిదుడుకులుగానే ఉంటుంది. ఎందుకంటే ఈ రాశికి అధిపతి అయిన సప్తమ కారకుడు కుజుడు. అందువల్ల వరుడికి భార్య ఇబ్బందులు ఉంటుంది, భార్యకు భర్త ఇబ్బందులు ఉన్నాయి. చాలామందికి ఇది ఉంటుంది 100%. కానీ ఐకమత్యంగానే బయట వచ్చినప్పుడు నవ్వుతూ ఉంటారు, మంచి దుస్తువులు వాడతారు. లోపలైతే బాగా గొడవలే, చాలా మానసిక గొడవలు అత్యధికంగా ఉంటుంది. కానీ ఏదో ఈరోజు గొడవ పడినామా రేపటికి మారిపోతూ ఉంటారు. అందువల్ల చేంజింగ్ అనేది ఉంటుంది. ఈరోజు శుభశాతం చాలా బలంగా ఉన్నాయి. తులారాశి వారు వ్యాపార రంగంలో అభివృద్ధి చేసుకోవచ్చు. నిలకడగా ఉన్న వ్యాపారాన్ని అభివృద్ధి పరచండి. నష్టంలో ఉన్న వ్యాపారాన్ని సరి చేసుకోవాలి. ధన సంపాదన విషయాన్ని కూడబెట్టుకోవాలి. వీలైనంత వరకు తులారాశి వారు ఎక్కువగా ఇతరులను నమ్ముకొని వ్యాపారాలు చేయకూడదు. వాళ్ళ వాళ్ళే దాన్ని నిర్ణయించుకొని చేసుకున్న వారికి చాలా వరకు ప్రశాంతతగా ఉంటారు. మిగతా వారిని నమ్మి వ్యాపారాలు చేసిన వాళ్ళు ఇబ్బందుల్లో పడతారు. అలాగే ఉద్యోగస్తులు కూడా చాలా సానుకూలంగా ఉంటారు, ప్రజాదరణ చేస్తారు, శ్రమ పడతారు, కష్టపడతారు. రాత్రి పగలు ప్రజాదరణ పొందిన వారి తులారాశి వారు. ప్రత్యేకత, పోతున్న వ్యక్తి పోతుంటే ఒక సహాయం అడుగుతారు. కొద్దిమంది సహాయం అడిగినప్పుడు చేయరు. కానీ తులారాశి వారు అట్లా కాదు, వెళ్ళి సహాయం సమకూర్చే వరకు పోరాడి చేయిస్తారు. అది వాళ్ళల్లో ప్రత్యేకత, ఎంతో ఆలోచనలతో ఉంటారు. అలాగే విద్యార్థులు చురుకుదనంతో ఇప్పుడు మనసులు మారాయి. విద్య పైన చాలా అనుకూలంగా ఉన్నారు. చురుకుదనంతో వాళ్ళు విద్యా అర్హత పెంచుకోవాలి. చాలా మంచి విద్య ద్వారా ఉద్యోగాలను పొందడానికి మొదటి అడుగు ఈరోజే. అలాగే స్త్రీలకు ప్రత్యేకంగా చాలా ప్రత్యేకమైన విషయాలు, చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ ముందంజనలో ఉంటున్నారు. లక్ష్మీ నరసింహస్వామిని దైవ దర్శనంగా ఈరోజు చేసుకోండి. అలాగే మీరు కుటుంబంలో చిన్న చిన్న తగువులని మర్చిపోయేలాగా ప్రయత్నించండి. వీలైనంత వరకు ప్రేమ దొరకలేదని చాలా బాధల్లో ఉంటారు. ఇప్పుడు ప్రేమతో ఎక్కువ తత్సమ సంబంధాలు శుక్రుడిని బట్టి ఉంటాయి. కొంచెం తగ్గుముఖం పడుతుంది. కొన్ని కుటుంబాల్లో సరి చేసుకోవచ్చు, కొన్ని కుటుంబాల్లో సరి చేసుకోలేని పరిస్థితిలో ఉంటాం. అందువల్ల జాగ్రత్తగా మనం ఈరోజు ఉన్న నక్షత్రము, ఈరోజు ఉన్న రాశులు, ఈరోజు ఉన్న గ్రహాలు చాలా బాగానే ఉన్నాయి, చాలా ప్రశాంతతగానే ఉన్నాయి. కుజుడు కేతువుతో కలియడం కొద్దిగా ఇబ్బందికరం. ఎవరికైనా జాతకంలో కుజుడు కొద్దిగా బాధాకరంగా ఉంటే కుజదశ మానసికంగా ఇబ్బందులు కలిగించవచ్చు. అలాగే మీరు మీ వ్యాపార రంగాన్ని అభివృద్ధి పరచుకోండి. ఉద్యోగ రీతిగా విషయాలలో మెరుగైన ఫలితం ఉంటుంది. భవిష్యవాణిలో విజయం కలిగిస్తుంది. తులారాశి వారికి అప్పుడప్పుడు గోచార ఫలితాలే కాదు, ప్రపంచంలో జరుగుతున్న విషయాలు, కుటుంబంలో జరుగుతున్న విషయాలు కూడా కొంచెం చర్చించుకొని జాగ్రత్తలు పడడానికే వివాహ పంతనాల గురించి మీకు చెప్పాను. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకరికి జాతకం ఉండి ఇంకొకరికి జాతకం లేని వాళ్ళకు వివాహం చేయకండి. ఒకవేళ ఇద్దరికి జాతకాలు లేకపోతే దేవుడిపై నమ్మకం వేసి పేరుతో సంపూర్ణ పొంతనాలు చేసి చేసుకోవాలి. ఈ రెండు మార్గాలు మాత్రమే ఉంటాయి. అందువల్ల దోష పరిణామం ఉన్న జాతకస్తుల్లో కూడా పరిహారాల ద్వారా మంచి జరుగుతుంది. మంచి జాతిరత్నం కూడా వాడచ్చు.